అంటే రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ అయినాక 12 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని ఒకటి వచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి 4 లక్షల లిమిట్. ఓకే, 4 లక్షల లోపల ఉంటే రిటర్న్ ఫైల్ చేసిన అవసరం లేదు. 4 లక్షలు దాటితే 12 లక్షలు, 4 లక్షల నుంచి 12 లక్షల వరకు రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఓకే, ఇందాక ప్రీవియస్ గా మీరు చెప్పారు 3 to 7. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమో 4 to 12. ఓకే, 12 దాటితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమో 7 దాటితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇదేనమాట డిఫరెన్స్. అంటే ఇది అమల్లోకి వచ్చింది 2024 to 2025 వరకు. 24-25 వరకు 7 lakhs లిమిట్. ఓకే, నెక్స్ట్ 25 to 26 ఏమో 12 lakhs. 12 lakhs. ఓకే, రిటర్న్ చేసుకోవాలి, రిటర్న్ ఫైల్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి, ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే రిటర్న్స్ లోపల ఇంచుమించు 40-50% ట్యాక్స్ కట్టే అవసరం లేని రిటర్న్సే. ఈ స్కీమ్ వల్ల ఏదైతే మనకు ఈ బేసిక్ ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు 3 to 4 lakhs గ్యాప్ ట్యాక్స్ కట్టే అవసరం లేదడం వల్ల రిటర్న్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ రావట్లేదు. 40% రిటర్న్స్ అట్లాగే ఉన్నాయి. 8 కోట్ల రిటర్న్ ఫైల్ చేస్తే ఇంచుమించు 3-4 కోట్లు ట్యాక్స్ కట్టే అవసరం లేని రిటర్న్స్ అవి. ఓకే, ట్యాక్స్ ఆదాయం లేదు గవర్నమెంట్కి, అయినా రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టలేదు, ఇట్లాంటి అవకతవకలు వచ్చినాయి అని అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఏముంటుందంటే వీళ్ళు కొన్ని రెంట్స్ క్లెయిమ్ చేస్తారు. ఓకే, హెచ్ఆర్ఏకి వాళ్ళ హెచ్ఆర్ఏ క్లెయిమ్ ఉంటుంది. కంపెనీ హెచ్ఆర్ఏ ఇచ్చే ముందు మీరు నిజంగా రెంట్ ఇచ్చారా లేదా ఎవిడెన్స్ ఇవ్వండి అంటారు. వీళ్ళు ఏం ఎవిడెన్స్ ఇస్తారు వాళ్ళకు, మేము వీళ్ళకి రెంట్ పే చేసాము, ఇంత ఇచ్చాము అని చెప్పని ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం హెచ్ఆర్ఏ ఇచ్చేటప్పుడు వాళ్ళకు రీయింబర్స్మెంట్ కాబట్టి వాళ్ళకి ఇస్తారనమాట. హెచ్ఆర్ఏకి ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకు, ఎంప్లాయీస్ కొరకు ఇచ్చిన బెనిఫిట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసి తక్కువ డిడక్షన్ చేస్తారు, ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు రెంట్ ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చినట్టు బిల్స్ క్లెయిమ్ చేస్తారు. అది డిపార్ట్మెంట్ క్రాస్ వెరిఫై చేస్తుంది. వాళ్ళ పాన్ నెంబర్ ఎవరైతే ల్యాండ్ బిల్డింగ్ ఉండనట్టు ఆయన పాన్ నెంబర్ తీసుకుంటారు, హెచ్ఆర్ఏ పాన్ నెంబర్ తీసుకుంటాడు, తీసుకొని ఎగ్జామ్షన్ డిడక్షన్ ఇస్తాడు. ఆ పాన్ నెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాడు, ఇతనికి రెంట్ ఇచ్చాడు, దాన్ని క్లెయిమ్ చేశాడు, మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తే ఎవరైతే ఓనర్ ఉండో ఆయనకు పాన్ నెంబర్ పాతికి నోటీస్ ఇస్తారు, మీరు నిజంగా ఇతను రెంట్ ఇచ్చాడా లేదా. ఇవ్వలేదని అనుకోండి, లేక మళ్ళీ రివర్స్ అవుతుంది, నువ్వు ఇచ్చావని చెప్పాము ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 70% ట్యాక్స్ 80% ట్యాక్స్ ఎందుకు వేయద్దు అని ఇస్తాను, ప్లస్ పెనాల్టీస్ అవుతాయి. ఇవన్నీ ఇలాంటి క్లెయిమ్స్. ఎంప్లాయీస్ అయితే రాంగ్ క్లెయిమ్స్, రెంటల్ కానీ పేరెంట్స్ హెల్త్ బాగాలేదని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాయి, తర్వాత ఇంకా కొన్ని ట్రావెలింగ్ కేసులు, ఇలాంటివన్నీ రీయింబర్స్మెంట్ చేసినవి హెచ్ఆర్ దగ్గర క్లెయిమ్ చేసి వాళ్ళ నుంచి డిడక్షన్ కాకుండా చూసుకుంటారు. ఇప్పుడు అవన్నీ ఇది వస్తున్నాయి అన్నమాట. అందుకే కంపెనీ హెచ్ఆర్ కూడా కంపెనీస్ బ్లేమ్డ్, కంపెనీ హెచ్ఆర్ బ్లేమ్ అండ్ ఎంప్లాయీ బ్లేమ్, ఈ ముగ్గురు బ్లేమ్ అవుతున్నారు అనమాట. కాబట్టి ఏదైనా ఎంప్లాయర్ ఏం చేయాలంటే కంపెనీకి సంబంధించిన వరకు నువ్వు డిడక్షన్ చేసేయి. ఎంప్లాయీకి ఏం చెప్పాలి, ఉద్యోగస్తుడికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు రిఫండ్ అని క్లెయిమ్ చేసుకో, డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసుకో, మాకు ఇవ్వక మా దగ్గర మేము అడగవు ఇవ్వమని చెప్పాలి. ఆ ధైర్యం ఉండాలి హెచ్ఆర్ దగ్గర. మీరు డిపార్ట్మెంట్కి ఏ ఎలవెన్స్ ఏమి క్లెయిమ్ చేసుకుంటే డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేసుకో, వాళ్ళతో ఫైల్ చేసుకొని తీసుకో, మేము మమ్మల్ని మధ్యలో ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ మేము అదే ఒకవేళ సరిగా రాంగ్ క్లెయిమ్ అయింది అనుకోండి, హెచ్ఆర్ ఈజ్ డిఫాల్టర్ అవుతాడు అనమాట. డిఫాల్టర్ ఇన్ మేకింగ్ టీడీఎస్ అవుతుంది. కాబట్టి ఎప్పటికి కూడా ఒప్పుకోదు హెచ్ఆర్, ఎప్పటికి కూడా ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తులు ఇచ్చేవాళ్ళు కానీ ఏ ఎక్స్పెండిచర్ ఎవిడెన్స్ లేకుండా ఒప్పుకోకూడదు. పేమెంట్ చేస్తా డిక్లరేషన్ ఇస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తారు డిక్లరేషన్ ఇస్తారు, నేను మార్చి లోపల ఇంత పేమెంట్ చేస్తానని చెప్పని, దాన్ని యాక్సెప్ట్ చేస్తే టీడీఎస్ చేయరు వాళ్ళు. కానీ పేమెంట్ చేయరు వీళ్ళు, సేవింగ్స్ చేయరు, పేమెంట్ చేయరు, ఏం చేయరు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ డిపార్ట్మెంట్ క్రాస్ వెరిఫై చేసినప్పుడు వీళ్ళ సేవింగ్స్ ఉండవు. అప్పుడు హెచ్ఆర్ రెస్పాన్సిబుల్ అవుతుంది, కంపెనీ రెస్పాన్సిబుల్ అవుతుంది, అండ్ ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ అవుతుంది. అది మనకు అవసరమా? కానీ చాలామంది ఏం చేస్తారంటే ఏమవుతుందిలే ఎవరు చూస్తలే. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిన తర్వాత ఈమె 1 రూపీ డిఫరెన్స్ ఉన్నా కానీ మిస్టేక్ వస్తుంది అక్కడ. ఇట్ కెనాట్ ఎస్కేప్. అది 1 రూపీ కానీ 110 కానీ 1 lakh కానీ 1 crore కానీ డిఫరెన్సే అది. కాబట్టి నోటీస్ వస్తుంది ఆటోమేటిక్గా, తప్పించుకునే అవకాశం లేదు. అంటే కరెక్ట్గా ఉంటే పక్కా కరెక్ట్గా ఇవ్వండి, కరెక్ట్ రెంట్ ఇవ్వండి, అలా బిల్ ఎవిడెన్స్ తీసుకోండి, బ్యాంక్తో పేమెంట్ చేయండి, వాళ్ళతో క్లెయిమ్ చేయండి, తీసుకోపర్లేదు. కానీ ఇది ఏం చేస్తారంటే ఫాల్స్ క్లెయిమ్స్, ఫేక్ క్లెయిమ్స్, ఆ ఫేక్ అండర్స్టాండింగ్, ఫేక్ దేన్ని ఏమంటారంటే అండర్టేకింగ్.
నేను మార్చి లోపల నేను పేమెంట్ చేస్తాను, సేవింగ్ చేస్తాను అని చెప్పని ఇవ్వడం, ఇవన్నీ రాంగ్ ఇదన్నమాట. దాన్ని రాంగ్ క్లెయిమ్ చేయడం తప్పు, హెచ్ఆర్ ఒప్పుకోవడం తప్పు. 80% హెచ్ఆర్ ఒప్పుకోకూడదు, కానీ వాళ్ళకు కొన్ని అప్లికేషన్స్ ఏంటో ఒప్పుకుంటారు. నౌ దే ఆర్ రెస్పాన్సిబుల్. కాబట్టి ప్రతి ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీ అంటే ఎవరైనా కావచ్చు, ఈ ఫాల్స్ క్లెయిమ్స్తో చాలామంది ఎంప్లాయీస్ ఇరుక్కుపోయారు. కొన్ని వేల నోటీసులు, కొన్ని లక్షల నోటీసులు పోయినాయి. వాళ్ళందరికీ టైం ఇచ్చారు డిపార్ట్మెంట్. 2 years టైం ఉంది, ఆ టైం రెక్టిఫై చేసుకుంది. ఇప్పుడు 4 years చేశారు. 4 years వరకు కూడా పాత ఏం తప్పులు ఉంటే మీరు దిద్దుకోండి, 50% ఎక్స్ట్రా కట్టాలి. 4 years అయితే 2 years 1 year అయితే 25% ఎక్స్ట్రా, 2 years 50%, 3 years అయితే 60%, 4 years అయితే 70% ఎక్స్ట్రా కట్టాలి. ఇన్స్టాంట్ గా వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ కట్టాల్సి, ఎక్కువ మనీ పోయినట్టే కదా, పోయినట్టు. అది లాస్ అనమాట. కాబట్టి ఎప్పటికి కూడా తప్పించుకుంటారని మన ఆలోచన ప్రయత్నం చేయకపోవడం. ఈ ఫాల్స్ క్లెయిమ్స్, ఫేక్ క్లెయిమ్స్ అన్ని దానివల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ ఎంప్లాయీకి వస్తాయి, హెచ్ఆర్కి వస్తుంది, ఎంప్లాయీ అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎట్లయినా మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా March 15th వరకు ఎవరన్నా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అని అన్నారు కదా. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు? 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళ ఆదాయము ఎంత వస్తుందో తెలుసు. దాని ప్రకారం ట్యాక్స్ ఇంతకుముందు ఆల్రెడీ అడ్వాన్స్ ₹1,00,000 కట్టారు, 2 లక్షలు అవుతుంది, ఇప్పుడు ₹1,00,000 కట్టుకోవచ్చు. అంటే ప్రీవియస్గా ఎవరైనా పే చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు 2 years నుంచి లాస్ట్ 2 years కూడా ఇప్పుడు ఫైల్ చేసుకోవచ్చు. మార్చి లోపల చేసుకోవచ్చు, March 31st లోపల లాస్ట్ 2 years కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అవకాశం ఉంది ఇప్పుడు. అది దానికి 25%, 1 year డిలే అయితే 25% ఎక్స్ట్రా కట్టాలి, 2 years డిలే అయితే 50% ఎక్స్ట్రా కట్టాలి. ఫైల్ చేయాలి. అంటే ఇప్పుడు కమింగ్ ఇయర్స్లో ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ట్యాక్స్ పే చేయడం కానీ? ట్యాక్స్ ప్లానింగ్ లేదు, ఇంకా లేదు. ట్యాక్స్ ప్లానింగ్ అనేది లేదు. ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఈ ఫాల్స్ క్లెయిమ్స్, ఫేక్ క్లెయిమ్స్ అనేది ప్లానింగ్ అనుకుంటారు. అది ప్లానింగ్, అది ఎవేజన్. అది ప్లానింగ్ అంటే చట్ట ప్రకారంగా మనం చేసిన సేవింగ్స్ కానీ క్లెయిమ్స్ కానీ కరెక్ట్ క్లెయిమ్ చేసి కరెక్ట్ సాక్ష్యాలు ఇచ్చి చేస్తే ప్లానింగ్ అది. కానీ పేమెంట్ చేయకుండా ఇచ్చినట్టు చూపించేసి వాళ్ళు ఇది చేసుకోవడము, క్లెయిమ్ చేయడము, దాన్ని ఒప్పించుకోవడం కష్టం. ఇప్పుడు ఒక కేసు చూశాను, 45 లక్షలు 48 లక్షలట, 45 లక్షలు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇచ్చినట్టు చూపించాడు. దాన్ని క్లెయిమ్ చేశాడు. పొలిటికల్ పార్టీ డొనేషన్ ఇస్తే చెక్ ద్వారా పేమెంట్ చేస్తే ఎగ్జంప్షన్ ఉంది, అది క్లెయిమ్ చేశాడు. రీఫండ్ తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత నోటీస్ వచ్చింది. అయితే ఆ పొలిటికల్ పార్టీ ఎవరైతే ఉన్నారో, చిన్న అనామక పొలిటికల్ పార్టీ, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్కు రిటర్న్ ఫైల్ చేయలేదు, డీటెయిల్స్ ఫైల్ చేయలేదు, ఏం చేయలేదు. అంటే మనం డొనేషన్ ఇస్తున్నాము అంటే, డొనేషన్ క్లెయిమ్ చేస్తున్నామంటే ఆ పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ రికార్డులో ఉందా, రిజిస్ట్రేషన్లో ఉందా, ఒకటి. చారిటబుల్ ఇన్స్టిట్యూట్ డొనేషన్స్ ఇచ్చారు, అవి కూడా ఇచ్చారా లేదా, వాళ్ళు ATG డిడక్షన్ ఉందా లేదా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు రిటర్న్ ఫైల్ చేశారా లేదా పార్టీ అని కూడా చూడాలి. అయితే ఇప్పుడు నేను చెప్పిన 45 లక్షలు ఇచ్చిన పార్టీ, ఆ పొలిటికల్ పార్టీకి అసలు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమీ ఫైల్ చేయలేదు వాళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తారు, తర్వాత తెలిసింది డిపార్ట్మెంట్ ఒపీనియన్ ఇదేంటంటే 45 లక్షలు తీసుకున్నారు చెక్ ద్వారా, మళ్ళీ క్యాష్ రిటర్న్ ఇచ్చేసారు కమిషన్ తీసుకుని. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ రేట్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ప్లస్ వాలంటరీ ఫైల్ చేస్తేనేమో 25% ఎక్స్ట్రా, 50% ఎక్స్ట్రా. డిపార్ట్మెంట్ పట్టుకుంటే మాత్రం 80% పోతుంది. ప్లస్ ఇంకా అమౌంట్ పెద్దగా ఉందనుకోండి ప్రాసిక్యూషన్కి వెళ్తుంది. ఇక్కడ సాక్ష్యం తప్పించుకున్న సాక్ష్యం లేదు ఇంకా అక్కడ. అది అంటే ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉండి, లేకపోతే నేను చారిటీకి ఇస్తున్నా, లేకపోతే డొనేషన్స్కి ఇస్తున్నాను, వాటికి మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చా? అమౌంట్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. కొందరు ఏం చేస్తారు, ఎంతమంది ఇప్పుడు ఓల్డ్ స్కీమ్ లో ఉండేది, ఇప్పుడు చాలా వరకు తీసేశారు అనమాట. అందుకే తీసేశారు, మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పని చాలా వరకు తీసేసి 2.5 lakhs డైరెక్ట్ 7 lakhs వేసి ఇవన్నీ బెనిఫిట్స్ తీసేస్తారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నీ ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా వేరే చారిటీ అది ఇచ్చినా కూడా నీకేం క్లెయిమ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్ కట్టాల్సిందే. అట్లా చేశారు. ఇంకా ఇట్లా కొత్త రూల్స్ ఏమున్నాయి సార్ చేంజ్ అని? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ చాలా చేంజెస్ ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త 2026 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే వస్తున్నది. ఆల్రెడీ మన బడ్జెట్లో మన పార్లమెంట్ ప్రజెంట్ చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1 April 2026 నుంచి అమలు మొదలవుతుంది. ఇప్పుడు ఏదో బడ్జెట్ మన ఉందో 25-26 ఫైనాన్షియల్ కొరకు, దాంట్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. దాన్ని 7 lakhs 12 lakhs చేశారు. కొన్ని డిడక్షన్స్, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు, అంతే తప్ప పెద్ద ఏం చేంజెస్ లేవు. లేదు. కాకపోతే ఇప్పుడైనా ఒకటే కండిషన్ ఏంటంటే, సంపాదించి కూడా నేను చూపించకపోతే ఏమవుతుంది అనుకునే వాళ్ళకు
గుణపాఠం అవుతుంది. ఎంత ఆలస్యమైతే అంత 20% 50% ఎక్సెస్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఏది కలుపుకుంటే మిగిలిన దానికంటే ఆదాయం మొత్తం ట్యాక్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తక్కువలో పోతుందని చూసుకుంటే మొత్తం ఇంకా డబుల్ కట్టాల్సి వస్తుంది. డబుల్ 4 times కట్టాల్సి వస్తుంది. ఆదాయం మొత్తం అటే పోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. తగ్గించుకోవచ్చు, ట్యాక్స్ ప్లానింగ్ చేసి తగ్గించుకోవచ్చు. కానీ ఎవేజన్ చేసి అంటే ఎగబెట్టేసి తప్పించుకుంటానని మా క్వశ్చన్ లేదు. ట్యాక్స్ ప్లాన్ చేసి తగ్గించుకోవడం అంటే ట్యాక్స్ ప్లానింగ్ చేయడం అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనము అడ్వాన్సెస్ కడతాము, టీడీఎస్ కడతాము, దాని ఇన్కమ్ చూపిస్తాము, దానిలో ఖర్చులు మనం బిజినెస్ వ్యాపారం చేసినప్పుడు ఖర్చు ఉంటే ఖర్చులు చూపించి క్లెయిమ్ చేస్తాము, దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది వ్యాపారం చేస్తే. హౌస్ మున్సిపల్ ట్యాక్స్ కడతాము, మున్సిపల్ ట్యాక్స్ కట్టినప్పుడు రెంట్లకి వెళ్ళి ఎగ్జామ్షన్ ఉంటుంది. అవి క్లెయిమ్ అడగలేదనుకోండి, అవి కట్టలేదనుకోండి బెనిఫిట్ రాదు. అది ప్లానింగ్ అనమాట. నువ్వు కట్టకుండా క్లెయిమ్ చేయలేం కదా. కట్టకుండా క్లెయిమ్ చేస్తారు కొందరు. కట్టకుండా క్లెయిమ్ చేస్తే అది ఎవేజన్ అవుతుంది, కట్టి క్లెయిమ్ చేస్తే ప్లానింగ్ అవుతుంది. అట్లా అనమాట. ట్యాక్స్ కట్టి దానికి మున్సిపల్ ట్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్ కానీ కట్టి క్లెయిమ్ చేస్తేనేమో, పేమెంట్ చేసిన తర్వాత వ్యాపారం కానీ ఏదైనా పేమెంట్ చేసినప్పుడు చేస్తేనేమో అది ప్లానింగ్. అది కట్టకుండా క్లెయిమ్ చేస్తే ఎవేజన్. అది అట్లా అనమాట. అది ఎవేజన్ ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ చాలా ఫాస్ట్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మిస్ అయ్యే అవకాశం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది వ్యాపారం చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు బ్యాంకు నుంచి రాదు వాళ్ళకి ట్రాన్సాక్షన్. మీరు ఇంతకుముందు అడిగారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా అని. సపోజ్ వాళ్ళు బ్యాంకులో ఒకసారి ఈ సంవత్సరం మొత్తంలో కలిపి 8 లక్షలు ఇస్తారు బ్యాంకులో. 8 లక్షలు ఇస్తారంటే మీకు కనీసం ఆదాయం ఎంత ఉండాలి? 15 లక్షలు అయితే ఉండాలి కదా, 10 లక్షల పైన అయితే ఉండాలి కదా. మీరు రిటర్న్ ఫైల్ చేయలేరు. డిపార్ట్మెంట్ అంటే మీరు కనీసం 10 లక్షలు ఉండి రిటర్న్ ఫైల్ చేయాలి, నోటీస్ పంపిస్తారు. 8 లక్షలు బ్యాంకులు వేస్తే ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు ఏం చెప్పాలి? నేను సంపాదించని చెప్పాలి, లేకపోతే పలానా దగ్గర తీసుకున్నా అని చెప్పాలి. పలానా ఇచ్చిన అతను ఎవరు, ఆయనకు ఉందా లేదా, ఆయన ఎక్కడి నుంచి ఇచ్చాడు, క్యాష్ ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే 8 లక్షలు బ్యాంకులు వేసారు, 15 లక్షలు సంపాదించారు, 8 లక్షలు బ్యాంకులు వేసారంటే సమస్య ఉండదు. చాలామంది ఏమనుకుంటే బ్యాంకులు వేసిన ఎవరు చూస్తారు, లేకపోతే నేను వేసిన అమౌంట్ ఇక్కడ ఈ బ్యాంకులో ఎంత వేసినా, ఆ బ్యాంకులో ఎంత వేసాను, చిట్ ఫండ్లో ఇంత కట్టాను, పోస్ట్లో ఇంత వేసిన ఎవరికి తెలుస్తుంది. అన్ని చోట్ల ఒకటే పాన్ నెంబర్ ఉంటాయి కాబట్టి అన్ని కలిపి ఒక దగ్గరికి వస్తాయి. అవి ఇన్ఫర్మేషన్ అన్ని పాన్ నెంబర్ బేస్ మీరు ఎన్ని అకౌంట్స్ ఉండండి, ఎన్ని సేవింగ్స్ చేయని, ఎన్ని షేర్స్ చేయని, అన్ని కలిపి ఒక దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సంవత్సరం మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి తగ్గించుకోవచ్చు కానీ తప్పించుకోలేము. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ తగ్గించుకోవచ్చు ప్లాన్ చేసి, కానీ తప్పించుకోలేము. థ్యాంక్ యూ సార్.